హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఎకనామిక్ సర్వే 2024 నుంచి కొన్ని ఎంసీక్యూస్ నేను మాత్రమే తీసుకుంటున్నాను. చాలా ఎంసీక్యూస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ 2011 సెన్సస్. 2011 సెన్సస్ ప్రకారం మన పాపులేషన్ డెన్సిటీ ఎంత, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది ఉంటారు? ఆన్సర్ 304, ఆప్షన్ ఏ. 304 ఇండివిజువల్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ యాజ్ ఆఫ్ 2011? అదేంటి 2011 అడుగుతున్నారు, కొత్త సెన్సస్ లేవా అంటే లేవు. ఎన్ని ఎకనామిక్ సర్వేలు మారినా ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కామన్గా ఉంటాయి. సో ఏ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్ ఉంటుంది? యువర్ ఆన్సర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, రైట్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఆ పర్టికులర్ ఏరియాలో హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ సెన్సస్ 2011 సెన్సస్ ప్రకారం రికార్డ్ అయిందనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జోగ్రఫికల్ ఏరియా ఈజ్ డెడికేటెడ్ టు ద ఫారెస్ట్? ఇది కాంట్రవర్సీ క్వశ్చన్, ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ అడగకపోవచ్చు. ఇక్కడ ఒకలా ఉంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వేలో ఒకలా ఉంది, ఎకనామిక్ సర్వేలో ఒకలాగా ఉంది, మినిస్టర్ చెప్పింది ఒకలాగా ఉంది. మొత్తం ఒక 0.2% మారుతూ ఉంది. సో ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్స్ అడిగితే యూ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. 22.8 ఉంది గూగుల్లో, 22.85 ఉంది ఇండియన్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్లో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఇది లేటెస్ట్, ఇది ఒక 15 days బ్యాక్ వచ్చింది. సో అందువల్ల ఐఎమ్ టేకింగ్ దిస్. సో ఇది మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్. వాట్ వాస్ ద ఫిమేల్ లిటరసీ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2011 అంటే ఆ ఇయర్లో కదా, సెన్సస్ ప్రకారం అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేట్ ఫస్ట్ నుంచి తక్కువే, ఫిమేల్ లిటరసీ రేట్ అందులో ఇంకొంచెం తక్కువ. ఎంతంటే 59.96, 60కి కొంచెం తక్కువ అనమాట. ఓకేనా, అది కూడా ఫ్యాన్సీ నెంబర్ 5996. ఓకేనా, ఫ్యాన్సీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూజ్డ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్? అగ్రికల్చర్ పర్పస్కి కాకుండా యూజ్ చేస్తున్న ల్యాండ్ ఎంత అంటే ఇక్కడ ఫాలో ల్యాండ్ కౌంట్ అవ్వదు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. 12.84%. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఈస్ డిసిగ్నేటెడ్ యాజ్ బ్యారన్ అండ్ అన్కల్టివబుల్? పనికిరాని ల్యాండ్ అంటే విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ల్యాండ్, 8.19%. సో మీకు డౌట్ ఉండొచ్చు ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఒకసారి చార్ట్ చూడండి. ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నెట్ ఏరియా సోన్ వచ్చేసి 30.41%, అంటే బాగా అగ్రికల్చర్ పండిస్తున్న ఏరియా 49.56 lakh hectares అనమాట. ఫారెస్ట్ చూడండి, మీరు మళ్ళీ ఇది ఫారెస్ట్ సర్వే రిపోర్ట్తో కంపేర్ చేసుకోవద్దు. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్కి ఇప్పటికి కూడా కొంచెం మారిండొచ్చు. ఇది లేటెస్ట్ మన 2024 ఎకనామిక్ సెన్సస్ అనమాట, ఎకనామిక్ సర్వే. ఫారెస్ట్ 22.63 అంటే 36.88 lakh hectares. మళ్ళీ మీరు ఫారెస్ట్ సర్వేలో తీసుకుంటే 22.8 ఉందన్నమాట అక్కడ. జాగ్రత్త, ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే కరెంట్ ఫాలో ల్యాండ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 14.91% అది ఫాలో ల్యాండ్, 24.29 lakh hectares. నాన్ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుతున్న ల్యాండ్ 12.84%. అలాగే బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ అండ్ పనికిరాని ల్యాండ్ 8.19%. పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ బెటర్. ఇట్లా ల్యాక్ హెక్టేర్స్లో అడగరు. నెక్స్ట్ అదర్ ఫాలో ల్యాండ్, కల్టివబుల్ వేస్ట్ గ్రేజింగ్ ల్యాండ్ అంటే జంతువుల కోసమో పశుపక్షుల కోసమో మనం అలా అగ్రికల్చర్కి కాకుండా వాడుతున్న ల్యాండ్ 10.8%. మిగతా కంట్రీస్లో ఇది ఆల్మోస్ట్ 50%, 60% ఉంటుంది తెలుసా, బాగా యూజ్ చేస్తున్న ల్యాండ్. ఇండియాలో కాబట్టి 30% ఉంది. అంటే 100 ఎకరాలు భూమి ఉంటే 30 ఎకరాల్లోనే మనం పంట పండిస్తున్నాం. సో మిగతా దేశాల్లో 50 ఎకరాల్లో పండిస్తున్నారు. అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మిస్లీనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రోవ్స్ అంటే పెద్ద పెద్ద చెట్లు, లేకపోతే పూజ కోసం వాడేవో, లేకపోతే కొంత దేనికి వాడుకోకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పెట్టుకునేవి ఏవైనా సేక్రెడ్ గ్రూవ్స్ కావచ్చు, అది 0.94% అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24? అంటే లాస్ట్ ఇయర్, అంటే ఈ లాస్ట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు, ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే ఎంత, మార్చ్ ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే ఎంత ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మనం కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ ఎంత? సో ఆన్సర్ వచ్చేసి 85,922 అనమాట. సో దిస్ ఈస్ బి ఈజ్ ద ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఫ్యాక్ట్స్ నెక్స్ట్ ఇంకో 1 minute మీ దగ్గర ఉంటాయి. వాట్ వాజ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్? అంటే మనం ఖర్చు పెడుతుంటాం, డబ్బులు వస్తుంటాయి. అంటే క్యాపిటల్ కోసం కాకుండా స్కీమ్స్ కోసం డబ్బులు ఇస్తూ ఉంటాం చూసారా, అలా ఇస్తున్న డబ్బులు ఎంత అంటే ఇచ్చే డబ్బులు, వచ్చే డబ్బులు, ఈ రెండింటి మైనస్ చేయాలి. అంటే గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది రెవెన్యూ పరంగా, గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎంత వస్తుంది, నాన్ ట్యాక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ రెండింటి మైనస్ చేస్తే రెవెన్యూ రిసిప్ట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకేనా? కోర్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్ చేసేంత సీన్ ఆంధ్రప్రదేశ్కి లేదు, ఏ రాష్ట్రానికి లేదు ఆ విషయం చూసుకున్నట్లయితే. సో ఎంత అంటే 38,683 కోట్లు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్.
వాట్ వాజ్ ఆంధ్రప్రదేశ్ టోటల్ డెట్, మొత్తం అప్పు ఎంత, రెవెన్యూ కావచ్చు ఫిజికల్ కావచ్చు అంత అప్పు తీసుకుంటే ఎంత, 2022-23-24 రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంటే రీసెంట్ డేటా ప్రకారం ఎంత అంటే 4,91,734 కోట్లు. సో 4,91,734 crores అనమాట. దట్ ఈస్ ద టోటల్ డెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం అప్పులు అనమాట ఇది. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో, వాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ వేయకుండా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద త్రిబుల్ రైడింగ్ వెళ్తూ ఉంటారు, అది గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తున్నాం ఎక్కువ త్రిబుల్ రైడింగ్ వెళ్తున్న ట్యాక్స్ అని చెప్పేసి కాదు, ట్యాక్స్ లేకుండా మీకు గవర్నమెంట్కి వచ్చే డబ్బులు అనమాట. అఫ్ కోర్స్ అది అన్ప్లాన్డ్ బట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా, అంటే గవర్నమెంట్ ఎంత ప్లాన్ చేసుకోదు, నేను ఎంత డబ్బు ప్రజల దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంటానో లేదా ఎంత ఖర్చు పెడతానో ప్లాన్ చేసుకోదు. నాన్ ట్యాక్స్ అనమాట. అది ఎంత అంటే 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత. ఆన్సర్ ఈస్ 7,432 crores. సో 7,432 crores. ఎప్పుడైనా సరే ఈ నాన్ ట్యాక్స్ లేదా నాన్ ప్లాంట్ చాలా డేంజర్, ప్రజల మీద అత్యధిక భారం పడుతుంది. ప్లాన్డ్ ఎక్స్పెండిచరు, ప్లాన్డ్ రిసిప్ట్ లేకపోతే ఇవి మంచివి, ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పండి ప్లాంట్, అది నాన్ ప్లాన్డ్ చెడ్డవి. అందులోనూ నాన్ ప్లాన్డ్ నాన్ ట్యాక్స్ ఇంకా చెడ్డవి, చాలా డేంజర్ అనమాట. అంటే ఎంతైనా పెంచుకుంటూ పోవచ్చు, ప్రజల మీద ఎక్కువ భారం ఉంది, పర్టికులర్లీ పేదవాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. సో ఇందాక ఇచ్చిన 5 క్వశ్చన్స్ యొక్క డేటా మొత్తం అనమాట. పబ్లిక్ ఫైనాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2023-24 చూసుకున్నట్లయితే ఎకనామిక్ సర్వే ప్రకారం ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 85,000 కోట్లు, ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7,400 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది 84,000 కోట్లు, ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ డేట్ రీపేమెంట్స్ అంటే అది తీసేస్తాం, పబ్లిక్ డేట్ రీపేమెంట్ మనం మంది కాదు కదా, అది పబ్లిక్ దిగుతా. సో 2,36,000 కోట్లు. ఓకేనా, ముందు ఇయర్తో పోల్చుకుంటే 2,10,000 కోట్లు ఎక్స్పెండిచర్, అంటే ఎక్స్పెండిచర్ పెంచుతున్నాం. డెట్ అండ్ డిఫిసిట్స్, టోటల్ డెట్ మొత్తం అప్పు ఎంత 4,91,000 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ కన్నా అప్పు పెరిగింది చూడండి, అప్పు ఖచ్చితంగా పెరిగింది. రెవెన్యూ డెఫిసిట్ ఎంత 38,000 కోట్లు, ఫిజికల్ డెఫిసిట్ 62,000 కోట్లు. సో రెవెన్యూ డెఫిసిట్ జీరో ఉండాలి తెలుసు, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లిటరలీ జీరో ఉండాలి రెవెన్యూ డెఫిసిట్, అప్పుడే మనం డెవలప్ అవుతున్నట్టు. ఫిజికల్ డెఫిసిట్ ఉన్నాయండి మంచిదే, అండ్ రెవెన్యూ డెఫిసిట్ ఉండకూడదు. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఉంటాను. అంటిల్ దెన్ ఫాలో యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్.